నమస్కారం. శ్రీ బ్రహ్మపథం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో మనతో పాటు స్టూడియోలో ఉన్నారు బ్రహ్మంగారి ఉపాసకులు, కాలజ్ఞాన తత్వబ్రహ్మ, అలాగే ఎన్నో ప్రాచీన సంఖ్య ప్రశ్న శాస్త్ర నిపుణులు అయినటువంటి డాక్టర్ కృష్ణమాచార్య గారు. మరి వారితో మాట్లాడదాము, మరిన్ని విషయాలు తెలుసుకుందాము. ఎంతోమంది వ్యక్తిగత జీవితంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. కోర్టు గొడవలు, ఆర్థిక సమస్యలు అవన్నీ బయటకి చెప్పుకోలేక బాధపడుతూ ఉంటారు. మరి వారందరికీ కూడా గవ్వ ప్రశ్న జ్యోతిష్యం ద్వారా గురువుగారు పరిష్కార మార్గాలను తెలియజేస్తారు. చక్కటి పరిష్కార మార్గాలు. అలానే ఎంతోమంది జీవితంలో సెటిల్ అవ్వాలనుకుంటారు, ఉద్యోగం చక్కగా రావాలి, అన్నీ చేసుకోవాలని అనుకుంటారు. వారందరికీ కూడా చక్కటి పరిష్కార మార్గం ఈనాటి మన ఈ కార్యక్రమం. గురువుగారితో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న లైవ్ నెంబర్స్కి కాల్ చేయవచ్చు. గురువుగారు చక్కగా మీ అందరితోనూ మాట్లాడి చక్కటి పరిష్కార మార్గాన్ని తెలియజేస్తారు. అలాగే లైవ్ తర్వాత గురువుగారితో మాట్లాడాలి అని అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న అపాయింట్మెంట్ నెంబర్స్ ఉన్నాయి కదా, వాటిని నోట్ చేసుకుని అపాయింట్మెంట్ తీసుకుని గురువుగారితో మాట్లాడవచ్చు. గురువుగారు చక్కటి పరిష్కార మార్గాలను తెలియజేస్తారు గవ్వ ప్రశ్న సహాయంతో. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మ. ఓం యం బ్రహ్మా వరుణేంద్ర రుద్రవరుతః స్తున్వంతి దివ్యైహస్తవైహాం వేదైశాంగపదక్రమోపా నిషదైర్గాయంతి యం సామగాః ధ్యానావస్థిత తద్గతేన మనసా పశ్యంతి యం యోగినో యశాంతం న విధుస్సురా అసురగణాః దేవాయ తస్మై నమో నమః. గం గణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మమద్గురు జగద్గురు శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి దేవతాభ్యో నమో నమః. అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమః. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామినే గితం నమః. గురుగారు, మనకి కడపలో పీఠంలో ఎటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు? అలాగే అమావాస్య, పౌర్ణమి రోజుల్లో ఎటువంటి ప్రత్యేక కార్యక్రమాలు ఉంటాయి? ప్రేక్షకులు అలాగే భక్తులు ఏ విధంగా పాల్గొనాలి? విశ్వభవితుని చెప్పిన కాలజ్ఞాని జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ఒక వ్యక్తి యొక్క భూత భవిత వర్తమానాలు తెలియజేసే జ్యోతిషాస్త్రమే అద్భుతమైతే, ఓ వ్యక్తి, ఓ వ్యవస్థ, ఓ రాష్ట్రం, ఓ దేశం యావత్ ప్రపంచ భవితని ముందుగానే ఊహిస్తే కాలచక్రంతో సహా వివరించగలిగినటువంటి మహిమాన్వితమైన అవతార పురుషులు జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు. అటువంటి మహనీయులు విశేషవంతమైనటువంటి సజీవ సమాధి నిష్ఠాగరిష్ఠులై కందిమల్లైపల్లె పురసంస్థను శ్రీ బ్రహ్మంగారి మఠంలో సుమారు 300 సంవత్సరాల పైచిలుగా స్వామివారు సజీవ సమాధి నిష్ఠ వహించి ఉన్నారు. అటువంటి కందిమల్లైపల్లె పురసంస్థను శ్రీ బ్రహ్మంగారి మఠానికి అతి సమీప దూరంలోనే కడప ప్రాంగణానికి చేరువలో శ్రీ బ్రహ్మపద ఆశ్రమం వ్యవస్థీకృతమయ్యింది. ప్రతి పౌర్ణిమ అమావాస్య నాడు గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క ప్రపంచ భవితను చెప్పిన కాలజ్ఞాని వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ఒక మాట అన్నారు. ఈ కలియుగంలో ఏమేం జరుగుతాయి, ఎలా జరుగుతాయి అన్న విషయాల్ని మనం చూస్తున్నాం. అందుకే కాబోలు కలియుగంలో 5000 గడిచినటువంటి మీదట పంచాంగములు పనికి మాలినవైపోవు, నవగ్రహంబుల నడక మారేను. గురుదేవులు చెప్పినట్టుగానే మనం అనుకుంటున్నటువంటి అంచనాలు తప్పిపోతూ ఉంటాయి. గోచారవశాత్తు ఖగోళంలో గ్రహాలు కూడా అతిచారం వల్ల వాళ్ళు వెళ్ళవలసినటువంటి స్థానానికి వేగవంతంగా చేరుకుంటున్న దాఖలాల్ని మనం చూస్తున్నాం. మరి కలియుగంలో 5126 సంవత్సరాలు ఎప్పుడో మనం పురస్కరించుకున్నాం. గడిచిన 100 ఏళ్లకు పైగా ఇలాంటి వింతలు విచిత్రాలు ఉంటున్నాయి. శ్రీ గురుదేవులు విశ్వమానవాళి కోసం ఈ నవగ్రహాల యొక్క బాధ ఈ కలియుగంలో అనంతంగా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఒక సులభమైనటువంటి ఉపాయ మార్గాన్ని చెప్పారు. అదే మహాద్వాదశాక్షరి మంత్రం. మన పీఠంలో ప్రతి పౌర్ణిమ అమావాస్య గడియల్లో గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క మహాద్వాదశాక్షరి మంత్రంతో చేసే అద్భుతమైనటువంటి ప్రక్రియే గురుమంత్ర సంపుటీకరణ సహిత తంత్రమాల. ఇందులో పాల్గొంటే విశేషవంతమైనటువంటి సానుకూలవంతమైన ఫలితాలు వస్తాయి. నవగ్రహాలు మిమ్మల్ని బంధించి ఉన్న మీ సమస్య ఏదైనా
ఆర్థికం అవ్వచ్చు, ఆరోగ్యం అవ్వచ్చు, వివాహం అవ్వచ్చు, విద్య అవ్వచ్చు, విదేశీ సంబంధమైనటువంటి స్థితిగతులు అవ్వచ్చు, మీకున్నటువంటి సమస్తమైనటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. అలాగే మహిమాన్వితమైనటువంటి మరో క్రతువు మన ఆశ్రమ ప్రాంగణ సమీపంలో జరుగుతుంది. అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం అనుకుంటున్న గురు పరంపరకి మూలమై ఉన్నటువంటి ఆదిశంకరాచార్యుల యొక్క ప్రశస్తవంతమైనటువంటి ప్రాచీన సంప్రదాయానికి సంబంధించిన పీఠం శ్రీ పుష్పగిరి సంప్రదాయం, పుష్పగిరి విశేషవంతమైన మహా సంస్థ. ఈ పుష్పగిరి సంస్థానంలో మహిమాన్వితమైనటువంటి రుద్రపాదం ఉంది. కాశీ, గయా, ప్రయాగ లాంటి క్షేత్రాలతో సమన్వితమైనటువంటి మహిమాన్వితమైనటువంటి క్షేత్రం అది. ఆ విశేషవంతమైనటువంటి క్షేత్రంలో ఒక అద్భుతమైనటువంటి రుద్రపాదం ఉన్నది. మీరు ఎన్ని పూజలు చేస్తున్నా, ఎన్ని యజ్ఞ యాగాది క్రతువులు చేస్తున్నా, సానుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో మీకు ఇంకా పరిష్కారం కానటువంటి సమస్యలుంటే ఒక్కసారి పుష్పగిరి సంస్థానంలోనే రుద్రపాదాన్ని దర్శించండి. అమావాస్య లాంటి విశేషవంతమైనటువంటి తిథి రోజు అపరకర్మలు నిర్వహించిన, ప్రత్యేకించి రుద్రపాదాన్ని ఒక్కసారి నారికేల జలాలతో అభిషేకించిన అద్భుతమైన ఫలితాలు వస్తాయి. కాబట్టి పౌర్ణమి, అమావాస్య గడియల్లో అటు రుద్రపాదాభిషేకాన్ని, ప్రత్యేకించి తంత్రమాల సహిత గురుమంత్ర సంపుటీకరణ, దశమహావిద్యలతో కూడినటువంటి మహిమాన్వితమైనటువంటి క్రతువులు ప్రత్యేకించి మన ఆశ్రమ ప్రాంగణంలో విశేషవంతమైనటువంటి, అంటే ఇప్పటికే శతాధికమైనటువంటి నాగప్రతిష్టలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఎవరి యొక్క జాతకంలో ఇబ్బందికరమైనటువంటి స్థితిగతులు ఉన్న సానుకూలవంతమైనటువంటి తాంత్రిక విధానంలో శ్రీ గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క కందిమల్లైపల్లె పురసంస్థానం బ్రహ్మంగారి మఠానికి చేరువలో, మరోవైపు ఆదిశంకరాచార్యులు నడయాడినటువంటి పవిత్రమైనటువంటి భూమి పుష్పగిరి మధ్యలో, చెన్నూరు ప్రాంగణానికి సమీపంలో, కాశీపేట మండలం, కొత్తపల్లి గ్రామం, బీరం శ్రీధర్రెడ్డి ఇంటర్నేషనల్ స్కూల్ పక్కన విశేషవంతమైనటువంటి శ్రీ బ్రహ్మపద ఆశ్రమంలో ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఒక కాల్ తీసుకుందాం గురుగారు. హలో, నమస్తే అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? 28/5/94. ఓకే. టైమ్ ఆఫ్ బర్త్ అమ్మా? మధ్యాహ్నం 12:04. గురుగారితో మాట్లాడండి. తల్లి, అమ్మాయి పూర్తి పేరు చెప్పండి అమ్మా. సౌమ్య. 1 నుంచి 9 లోపు ఏదైనా ఒక అంకె చెప్పండి అమ్మా. 6. ఇంకొకటి తల్లి. 3. ఇంకొకటమ్మా. 5. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. పాప శనివారం పూట జన్మించినట్టుగా తెలుసా? అవును. పూర్వాషాఢ నక్షత్రం ధనుస్సు రాశిలో జాతకురాలు జన్మించింది. అమ్మాయికి ఏమైనా నిక్ నేమ్స్ ఉన్నాయా తల్లి? ఏ పేరుతో పిలుస్తారు? అమ్ములు అని పిలుస్తాం స్వామి. అమ్మాయికి సంబంధించినటువంటి వివాహ జీవితానికి సంబంధించిన ఒక ప్రశ్న, జీవితానికి సంబంధించినటువంటి స్థితిగతులు, ఒక ముఖ్యమైనటువంటి విషయంలో ఏ ఫలితం వస్తుంది, ఎలా ఉండబోతుంది, తన యొక్క భవిష్యత్ ఏమిటి అన్న ఆలోచనలు మనసులో ఉన్నాయి. వీటి గురించి తెలుసుకోవాలని మీరు ఫోన్ చేశారు, అవునా? పెళ్లి గురించి స్వామి, వివాహం ఎక్కడ కుదరట్లేదు. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. ప్రశ్నాశాస్త్రాన్ని అనుసరించి వచ్చినటువంటి ఫలితం 4. ఇది విశేషించినటువంటి రాహు సంబంధమైనటువంటి ఫలితం. మీరు చెప్పినటువంటి సమయాన్ని, మీరు చెప్పినటువంటి స్థితిగతుల్ని అనుసరించి చూస్తే పాప జన్మించింది పూర్వాషాఢ నక్షత్రం, ధనుస్సు రాశి, సింహలగ్నంలో జాతకురాలు జన్మించింది. సప్తమ స్థానం వివాహస్థానం కుంభరాశిలో స్వక్షేత్ర స్థితిలో ఉన్న శని. ప్రత్యేకించి అమ్మాయి జాతకంలో ప్రస్తుతానికి అర్ధాష్టమ శని ప్రభావం కూడా అమ్మాయి జాతకంలో జరుగుతుంది. మీరు అన్నట్టుగానే 25 సంవత్సరాలు దాటిపోయాయి, 3 పదుల వయసు వచ్చేసింది. తనకంటే చిన్నవాళ్ళకి జీవితంలో వివాహం జరిగిపోతుంది, సంతానం కలుగుతుంది. 3 పదుల వయసు దాటినప్పటికీ కూడా సానుకూలవంతమైనటువంటి ఫలితాలు రావట్లేదన్న భావన కలుగుతుంది. అందుకే నేను చెప్పాను ఇందాక, అమ్మాయి జాతకాన్ని అనుసరించి మీ పూర్వీకులకు సంబంధించిన ఏవైనా అపరకర్మలు, పితృకర్మలు కొన్ని యోగాలని దుర్యోగాలుగా మారుస్తూ ఉండొచ్చు. అమావాస్య లాంటి పర్వదినం రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కడప జిల్లా పుష్పగిరి సంస్థానంలోని ప్రశస్తవంతమైనటువంటి రుద్రపాదానికి
ఒక్కసారి అభిషేకం చేయించే ప్రయత్నం చేయండి. యోగదాయకమైనటువంటి పరిస్థితులు వచ్చేటువంటి అవకాశం ఉంది. సామూహికంగా మన బ్రహ్మపద ఆధ్వర్యంలో ఎప్పుడైనా కళ్యాణం జరగనటువంటి వాళ్ళ కోసం వరపాశుపతం, కన్యాపాశుపతం, వివాహం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్న వధువు అయితే వరుడి కోసం, వరుడైతే వధువు కోసం వరపాశుపతాన్ని, కన్యాపాశుపతాన్ని తాంత్రిక విధానంలో జరిపిస్తూ ఉంటారు. ఈ క్రతువులో కూడా ఒక్కసారి పాల్గొనేటువంటి ప్రయత్నం చేయించండి. సానుకూలవంతమైనటువంటి ఫలితం వస్తుంది. అమ్మాయి జాతకంలో వివాహం ఆలస్యం అయినప్పటికీ కూడా సానుకూలవంతమైనటువంటి వివాహ జీవితం అమ్మాయి జాతకంలో ఉంది. తప్పకుండా ఈ పరిహారాలు ఆచరించండి. వేగవంతంగా పాణిగ్రహ యోగ్యత కలుగుతుంది. గురుగారు, అట్లనే చాలామంది ఈ మధ్య ఎక్కువగా ఎదుర్కొంటున్న సమస్య, మహిళలైనా మగవారైనా ఎవరైనా సరే, ఉద్యోగం గురించి. నేను లైఫ్లో చాలా బాగా సెటిల్ అవ్వాలి, హాయిగా ఉండాలి, మా అమ్మ నాన్నని చూసుకోవాలని అనుకుంటూ ఉంటారు. కానీ స్థిరంగా ఉద్యోగం రాక ఇబ్బంది పడుతూ ఉంటారు. ఉద్యోగాలు మారుతూ ఇబ్బందులు పడుతూ ఉంటారు. మరి వాళ్ళు స్థిరంగా సెటిల్ అవ్వాలి, చక్కగా, చాలామంది అయితే గవర్నమెంట్ జాబ్ కావాలని కోరుకుంటూ ఉంటారు. అట్లాంటి జాతకంలో ఉద్యోగ యోగాలు ఉంటాయా? ఎటువంటి పరిహారాలు పాటిస్తే ఉద్యోగం వస్తుంది? మీరు జన్మించినటువంటి ఖచ్చితమైనటువంటి సమయాన్ని లగ్నం అంటారు. లగ్నం నుండి దశమస్థానం, కర్మస్థానం, ఉద్యోగస్థానం. ఒకవేళ పుట్టిన తేదీ వివరాలు ఏవీ లేవనుకున్నాం. ఒకవేళ బేసికల్గా మీరు యూనివర్సల్గా ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని చెప్పాలంటే, దేవగురువు అయినటువంటి బృహస్పతి ఎవరి జాతకంలో సక్రమంగా ఉంటారు, వారు చేసేటువంటి ఉద్యోగం, వృత్తి, వ్యాపార సంబంధమైనటువంటి స్థితిగతుల్లో ఎటువంటి ఇబ్బందులు ఉండవు. కానీ దశమ స్థానానికి సంబంధించి కొన్ని పాపగ్రహాల యొక్క వీక్షణ ఉన్నప్పుడు కొన్ని ఇబ్బందులు కలుగుతుంటాయి. ఒకవేళ మీరు కనుక స్థిరత్వం లేనటువంటి ఉద్యోగాన్ని, అంటే 6 మాసాలు ఉద్యోగం చేస్తారు, లేదా సంవత్సరం ఉద్యోగం చేస్తారు, సరైనటువంటి రాబడి ఉండదు, లేదా వేతనం పెరగదు, లేదా గుర్తింపు పెరగదు, మాసాలు సంవత్సరాల తరబడి మీరు వెయిట్ చేస్తూ ఉన్నప్పటికీ కూడా సానుకూలవంతమైనటువంటి స్థితిగతులు కలగట్లేదంటే కారణం మీ జాతకంలో దేవగురువు అయినటువంటి బృహస్పతి యొక్క అనుగ్రహం తక్కువగా ఉంది. వెంటనే చేయవలసినటువంటి క్రతువు చాలా సులభమైనటువంటి ఉపాయం. దేవగురువు అయినటువంటి బృహస్పతికి గురువారం మీద ఆధిపత్యం ఉంది. ఎందుకంటే సూర్యుడు ఉదయించేటువంటి సూర్యోదయ సమయానికి బృహస్పతి యొక్క హోరతో మొదలవుతుంది. కాబట్టి ఆ రోజుకు గురువారం బృహస్పతి వారంగా చెప్పబడ్డది. బృహస్పతి హోర అంటే సూర్యుడు ఉదయించే సందర్భంలో గురువారం పూట మీ సమీప ప్రాంగణంలో అందరూ పూజించేటువంటి విశేషవంతమైనటువంటి గురుదేవతామూర్తుల యొక్క ఆలయ ప్రాంగణం. అది విశేషించి దత్తాత్రేయ స్వామివారు అవ్వచ్చు, దక్షిణామూర్తి అవ్వచ్చు, వీరబ్రహ్మేంద్ర స్వామివారు అవ్వచ్చు, రాఘవేంద్ర ప్రభువులు అవ్వచ్చు. ఇటువంటి విశేషవంతమైనటువంటి సద్గురువులు, గురువుల యొక్క ఆలయ ప్రాంగణానికి వెళ్ళి ఇప్ప నూనెని దానం చేసిన, ఆవు నెయ్యిని దానం చేసిన, పసుపు పచ్చని వస్త్రాన్ని దానం చేసిన, శనగలు లేదా శనగపిండితో తయారు చేసినటువంటి వంటకాన్ని గురుదేవతా స్వరూపాలకు ఇచ్చిన, ప్రత్యేకించి మీ దైనందిన జీవితంలో మీరు సరైనటువంటి కెరియర్ని మీరు కోరుకుంటున్నప్పుడు, వృద్ధిని కోరుకుంటున్నప్పుడు, గురువారం పూట నియమనిష్టలతో కూడా జీవన విధానంతో ఉంటూ గురు మంత్రాన్ని లేదా సద్గురువుల యొక్క చరితని గనక గురువారం పూట మీరు విశేషంగా పారాయణ చేస్తుంటే మీ దైనందిన జీవితంలో ఏర్పడుతున్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి, సానుకూలవంతమైనటువంటి స్థితిగతులు వస్తాయి. దేవగురువు అయినటువంటి బృహస్పతి యొక్క బలం పెరిగితే చాలు. అంటే పెద్దలు చెప్తూ ఉంటారు, బృహస్పతి లగ్నంలో ఉన్న, ఉచ్చలో ఉన్న, పరమోచ్చలో ఉన్న, బృహస్పతి బలంగా ఉన్న 8 గ్రహాలు అడ్డుగా పడి ఉన్న సర్వారిష్టాలు తొలగిపోతాయి. కాబట్టి బృహస్పతి యొక్క బలం కోసం మనం ప్రయత్నం చేయగలిగితే స్థిరమైనటువంటి ఉద్యోగం, స్థిరమైనటువంటి వృత్తి, స్థిరమైనటువంటి వ్యాపారం, ప్రత్యేకించి కెరియర్లో మీకు ఉన్నతి లభించడమే కాదు, గుర్తింపు అనేటువంటిది తప్పకుండా లభించే అవకాశం ఉంది. ఇది అందరూ చేయదగినటువంటి పరిష్కార మార్గం. 9 గురువారాల పాటు ఈ విధంగా గురుదేవతా స్వరూపాలని ఆరాధన చేయండి, యోగదాయకమైన ఫలితం లభిస్తుంది. గురుగారు, ఒక కాల్ తీసుకున్నాం. అలాగే తల్లి. హలో హలో మేడం, నమస్తే అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? డేట్ ఆఫ్ బర్త్ ఎగ్జాక్ట్లీ తెలియదండి, పేరుతో ఏమన్నా. ఓకే, గురుగారితో మాట్లాడండి. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. నాన్న, ఇంటి పేరుతో సహా మీ పూర్తి పేరు? సూర్యనేని నాగేశ్వరరావు. అమ్మ నాన్న పేరు చెప్పండి. అమ్మ ప్రమీలమ్మ. తండ్రి గారి పేరు? మురళీరావు. జీవిత ధర్మపత్ని? తేజస్వి.
1 నుంచి 9 లోపు మీకు ఇష్టమైనటువంటి ఒక నంబర్ చెప్పండి. 8. ఇంకొకటి నాన్న, 6. ఇంకొకటి 3. 863. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. మీరు చేస్తున్నటువంటి వృత్తి వ్యాపార సంబంధమైనటువంటి స్థితిగతులకు సంబంధించిన ఒక ప్రశ్న, ఆర్థిక లేదా ఆరోగ్యపరమైనటువంటి స్థితిగతులకు సంబంధించిన ఒక ప్రశ్న, కుటుంబపరమైనటువంటి విషయాల్లో ఏవో తెలియని మానసిక సంఘర్షణలు. అంతా బాగున్నట్టే ఉంది కానీ ఏదో తెలియని మానసిక సంఘర్షణ మనసు నిండా ఉంది. వీటి గురించి ఏదో తెలుసుకోవాలని మీ మనసులో ఉంది, అవునా? అవునండి. ఏం తెలుసుకోవాలన్నా వీటిలో ప్రధానంగా మీ గురించి? ఈ మధ్య మదర్కి కొంచెం హెల్త్ బాగాలేదు. ఆరోగ్య గురువు చెప్పండి నాన్న, చెప్పండి. మదర్కి కొంచెం హెల్త్ బాగాలేదు, బెడ్ పేషెంట్. దానివల్ల కొంచెం ఈ రక్త సంబంధికుల వల్ల కొంచెం ఇబ్బంది, మానసిక అశాంతి, మాటలు. ఎస్. వచ్చినటువంటి ఫలితం 4. ఇది కూడా రాహు సంబంధమైన ఫలితం. మీ పేరులోని నామ నక్షత్రాన్ని అనుసరించి చూస్తే అనురాధ నక్షత్రం వృశ్చిక రాశిలో మీ యొక్క నామధేయం ఉంది. ప్రత్యేకించి వచ్చినటువంటి ఫలితాన్ని అనుసరించి కుటుంబానికి సంబంధించినటువంటి ఆర్థిక లేదా ఆరోగ్యపరమైనటువంటి స్థితిగతులు, అది కుటుంబ జీవితానికి సంబంధించిన విషయంలో మీరు అనుకుంటున్నట్టుగానే కొంతమంది వ్యక్తులతో మీరు అన్నీ చేస్తున్నప్పటికీ కూడా అపోహలు, అపార్థాలు, అపనిందలు, చెయ్యని పొరపాటుకు సంజాయిషి ఇచ్చుకోవాల్సినటువంటి స్థితిగతులు ఈ దశల్లో కలుగుతూ ఉంటాయి. దీనికి కారణాలు ఏమీ అర్థం కాకపోయినప్పటికీ కూడా తీవ్రమైనటువంటి నరఘోష, నరదిష్టి, నరపీడలు మీ మీద అధికంగా ఉన్నాయి. మీరు వెంటనే చేయదగినటువంటిది, ఇంటి సింహద్వారం బయటవైపుగా ప్రశస్తవంతమైనటువంటి గుర్రపు నాడాని, విశేషవంతమైనటువంటి మంచి కలబందని మంగళవారం లేదా ఆదివారం, అమావాస్య లాంటి తిథుల్లో గనక సింహద్వారం బయటవైపు కట్టినట్టయితే ఆర్థిక ఆరోగ్యపరమైనటువంటి అంశాలకు సంబంధించిన సమస్యలు నివారించబడటమే కాదు, అపోహలు, అపార్థాలు, అపనిందలు తప్పిపోయేటువంటి అవకాశం తప్పకుండా కలుగుతుంది. ప్రశస్తవంతమైనటువంటి శ్రీగిరి పర్వతం మల్లికార్జున స్వామి వారు, భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వారి యొక్క ఆలయ ప్రాంగణానికి వెళ్ళి విశేషవంతంగా శ్రీగిరి పర్వతం మీద మాస శివరాత్రి పర్వదినం అమావాస్యకి 1 రోజు ముందు, అది త్రయోదశ అవచ్చు, చతుర్దశ అవచ్చు, లేదా ఖచ్చితంగా మాస శివరాత్రి పర్వదినం రోజు కనుక అమ్మవారిని, స్వామివారిని దర్శనం చేసుకుని శ్రీగిరి పర్వతం మీద నిద్ర చేసి రండి. యోగదాయకమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉంటుంది, సానుకూలవంతమైన ఫలితాలు వస్తాయి. ఒక పంచముఖి రుద్రాక్షని, మహాకాలభైరవ రక్షని మెడలో ధరింపజేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. అత్యంత అనుకూలవంతమైన ఫలితాలు తప్పకుండా మీరు పొందేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. గురుగారు, అట్లనే చాలామంది ఏలినాటి శని, అర్ధాష్టమ శని, శని మహాదశ, ఇటువంటి శనీశ్వర దోషాలతో జాతకంలో ఇబ్బందులు పడుతూ ఉంటారు. తత్ఫలితంగా బయట ఆరోగ్యం బాగోకపోవడం, ఉద్యోగంలో స్థిరత్వం లేకపోవడం, ఇట్లా ఆర్థిక సమస్యలు రావడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. మరి వాటన్నిటికీ సరిగ్గా పరిష్కార మార్గం, పరిహారం ఏమైనా ఉంటుందా గురుగారు? కర్మకారకుడు శని భగవానుడు మీరు అన్నట్టుగానే ఎలాంటి కర్మ ఫలితాన్ని ఇస్తారంటే, మీ దైనందిన జీవితంలో మీరు అన్నట్టుగా ఈ దశలు ఏవి రానప్పుడు, యోగదాయకమైనటువంటి దశలు మీకు కలుగుతున్నప్పుడు మీరు ప్రవర్తించినటువంటి తీరు, అహంకారంతో మనం ప్రవర్తించటం, కొంతమంది పట్ల విచక్షణ కోల్పోయి మనం ప్రవర్తించటం, భావోద్వేగాలు నియంత్రించుకోలేకపోవటం, ఎవరినైనా అవమానించటం, తీక్షణమైనటువంటి ఇబ్బందులు చేసినప్పుడు మాత్రమే కర్మకారకుడైన శని భగవానుడు మీరన్నట్టుగా, అది అర్ధాష్టమ శని అవ్వచ్చు, అష్టమ శని అవ్వచ్చు, ఏలినాటి శని అవ్వచ్చు, శని మహర్దశలో వాళ్ళకి ఖచ్చితంగా అదే కర్మ ఫలితాన్ని వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉంది. అంటే రిటర్న్ బ్యాక్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. కానీ ఇక్కడ మనం గుర్తించాల్సినటువంటి అంశం, శని కర్మకారకుడే కాదు, రాజయోగ కారకుడు కూడా. 7.5 సంవత్సరాల యొక్క ఏలినాటి శని తీసుకున్నా, 19 సంవత్సరాల శని మహర్దశని తీసుకున్నా, 2.5 సంవత్సరాల అర్ధాష్టమ అష్టమ శని తీసుకున్న శని భగవానుడు కొన్ని కష్టాలను కలిగించినప్పటికీ కూడా ఎవరైతే మన జీవితంలో అవసరం లేనటువంటి వ్యక్తులు ఉంటారు, ఏవైతే మన జీవితానికి అవసరం లేని వస్తువులు ఉంటాయో, ఏవైతే మన జీవితానికి సరిపడనటువంటి వస్తువులు అవ్వచ్చు, వ్యక్తులు అవ్వచ్చు, పరిసరాలు అవ్వచ్చు, వాటన్నిటినీ దూరం చేసి మన కర్మని, పూర్వజన్మకృత పుణ్యాన్ని తీసుకువచ్చి తన దైనందిన జీవితంలో కొత్త జీవితాన్ని ప్రసాదించడంతో పాటుగా ఉద్యోగాన్ని, వృత్తిని,
విశేషవంతమైనటువంటి యోగదాయకమైన ఫలితాన్ని ఇస్తారు. కానీ మీరన్నట్టుగా విశేషవంతమైన కష్టం వచ్చినప్పుడు ఏం చేయాలి? దశరథ మహారాజు కూడా దశరథ కృత శని స్తోత్రం ఒకటి ఉంది. దశరథుడు కూడా శని భగవాన్ని స్తోత్రం చేశారని చెప్తూ ఉంటాం. ఆ దశరథ కృత శని స్తోత్రాన్ని కానీ ఓం శం శనైశ్వరాయ నమః అన్నటువంటి మంత్రంతో ఎవరైనా మీ పురోహితుడు మీ ప్రాంగణంలో ఉన్నా, లేదా తాంత్రిక విధానాన్ని చేయగలిగినటువంటి వ్యక్తులు ఉన్నా, నువ్వుల నూనె, జమ్మి చెట్టు కొమ్మలని శని త్రయోదశి నాడు కానీ, శని భగవానుడికి సంబంధించిన ప్రీతికరమైన శనివారం రోజు కానీ, జ్యేష్ఠ సమేత శని భగవానుడి యొక్క విశేషవంతమైన నవగ్రహాల దగ్గరకు వెళ్ళి పడమర ముఖంగా అభిముఖంగా ఉన్నటువంటి వాళ్ళని నమస్కరించి వారిని తాకకుండా వీటిని వారికి సమర్పణ చేసి, ప్రత్యేకించి నలుపు రంగులో ఉన్నటువంటి విశేషవంతమైనటువంటి పళ్ళని, విశేషవంతమైనటువంటి గళ్ళు ఉప్పు, రాళ్ల ఉప్పుని గనక శని భగవానుడి దగ్గర సమర్పణ చేసి వస్తే అక్షయమైన పాపకర్మ కూడా వేగవంతంగా నశించడంతో పాటు మీ దైనందిన జీవితంలో అనుకూలత ఏర్పడుతుంది. కాలభైరవ స్వామి వారిని మనసులో తలుచుకోండి. కాలభైరవ రక్షణ మెడలో ధరించండి. ఏలినాటి శనిలో కూడా మీరు తప్పకుండా అద్భుతమైన ఫలితాలు చూస్తారు. మరొక కాల్ తీసుకుందాం గురుగారు. హలో హలో, నమస్తే అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? 2/10/1963. ఓకే. టైమ్ ఆఫ్ బర్త్ అమ్మా? ఉదయం 6:32 ఓకే. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మచిలీపట్నం. ఎవరిదమ్మా ఈ డేట్ ఆఫ్ బర్త్? నాదేనండి. గురుగారితో మాట్లాడండి. తల్లి ఇంటి పేరుతో సహా మీ పూర్తి తల్లి నమస్కారం తల్లి, ఇంటి పేరుతో సహా మీ పూర్తి పేరు చెప్పండి అమ్మా. మత్తి వనజాక్షి అండి. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. 1 నుంచి 9 లోపు మీకు ఇష్టమైనటువంటి నంబర్ ఒకటి చెప్పండి అమ్మా. నెంబర్ 1 అండి. ఇంకోటి తల్లి. 5. ఇంకోటి తల్లి. 7. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. తల్లి తమరు బుధవారం పూట జన్మించినట్టుగా తెలుసా? అవును స్వామి. పూర్వాభద్ర నక్షత్రం కుంభరాశిలో ఏమైనా జన్మించారా తల్లి? అవునండి స్వామి. ఆరోగ్యం లేదా ఆర్థిక సమస్యలు కొన్ని, ప్రత్యేకించి మీ మనసు నిండా ఏవో తెలియని బాధలు ఉన్నాయి. ఒక ముఖ్యమైనటువంటి అంశంలో ఏ ఫలితం వస్తుంది, ఎలా ఉండబోతుంది, ఏమిటన్న ఆందోళన మీ మనసులో ఉంది. అవునా తల్లి? అవును స్వామి. ఏమిటి తల్లి సమస్య? సొంత ఇంటి గురించి స్వామి. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. ఈ కలియుగంలో అందరికీ కూడా స్వగృహానికి సంబంధించినటువంటి కళ, ప్రత్యేకించి వీరి యొక్క విశేషవంతమైన ప్రశ్నాశాస్త్రాన్ని అనుసరించి వచ్చినటువంటి ఫలితం 7. ఇది కేతు సంబంధమైనటువంటిది. కేతువు మోక్షకారకుడు. అంటే వీరి జాతకంలో యోగం వచ్చినప్పటికీ కూడా అది ఆపరేట్ అవ్వకపోవటం, కొన్ని సందర్భాల్లో ఆ యోగం అనేటువంటిది విచ్ఛిన్నమైపోవటం, ఆ యోగం అనేటువంటిది రాకపోవటం, ఈ విధమైనటువంటి స్థితిగతుల్లో పాపం వీరు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉండొచ్చు. కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారి యొక్క సన్నిధానానికి వెళ్ళినా, లేదా 12 జ్యోతిర్లింగాలకు వెళ్ళి దర్శనం చేసుకుని అక్కడ నుండి మృత్తికని, పుష్పాలని, ఏదైనా రాయిని తీసుకొచ్చి ఇంటి ప్రాంగణంలో ఒక విశేషవంతమైనటువంటి రాగి పాత్రలో ఉంచి పూజిస్తే స్వగృహానికి సంబంధించినటువంటి కళ ఎవరికైనా నెరవేరేటువంటి అవకాశం ఉంది. మీ యొక్క జాతకంలో తీక్షణమైనటువంటి ఏలినాటి శని లభిస్తూ ఉన్నప్పటికీ కూడా కర్మకారకుడైనటువంటి శని భగవానుడు ఆ యోగాన్ని ఇచ్చేటువంటి అవకాశం ఉంది తల్లి. ఏదైనా 12 జ్యోతిర్లింగ క్షేత్రం కానీ, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారి యొక్క సన్నిధానం కానీ, ప్రత్యేకించి సింహాచలంలోని అప్పన్న స్వామి వారి యొక్క ఆలయ ప్రాంగణానికి వెళ్ళి మృత్తిక, రాళ్ళు, అక్కడ స్వామివారి యొక్క సన్నిధానంలోని పుష్పాలను తీసుకొచ్చి ఇంటి ప్రాంగణంలో పెట్టి పూజిస్తూ 41 రోజుల పాటు స్వగృహానికి సంబంధించిన సంకల్పం పెట్టండి. తప్పకుండా మీకు స్వగృహానికి సంబంధించినటువంటి ఆ కామ్యములు, కోరికలు ఏవైతే ఉన్నాయో తప్పకుండా నెరవేరుతాయి. గురుగారు, ప్రేక్షకుల సందేహాలు, సమస్యలకు చక్కటి పరిహార మార్గాలు తెలియజేస్తూనే జాతకంలో శనేశ్వర దోషాలు ఉంటే ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, ఉద్యోగం ఏ విధంగా ఉద్యోగం తెచ్చుకోవాలంటే ఎటువంటి పరిహారాలు పాటించాలి, ఆచరించదగ్గ విషయాలని ప్రేక్షకులకు తెలియజేసినందుకు ధన్యవాదాలు. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ.
జై వీరబ్రహ్మ జై గోవింద మాంబజీ. వీక్షించారు కదా. అలానే అమావాస్య పౌర్ణమి రోజుల్లో గురుగారి ఆధ్వర్యంలో గురుగారి పీఠంలో కడపలో ఎన్నో విశేషమైన కార్యక్రమాలు నిర్వహిస్తారు గురుగారు. ఎన్నో సమస్యలు ఉంటూ ఉంటాయి, పెళ్ళి అవ్వట్లేదు, సంతానము, కోర్టు గొడవలు, ఆర్థిక సమస్యలు, ఇట్లా ఎన్నో సమస్యలు ఉంటూ ఉంటాయి. వాటన్నిటికీ కూడా గురుగారు చక్కటి పరిష్కార మార్గం తెలియజేస్తారు. చక్కగా అమావాస్య పౌర్ణమి రోజుల్లో క్రతువుల్లో గురుగారు నిర్వహించే క్రతువుల్లో పాల్గొనడం ద్వారా మీ సమస్యకు చక్కటి పరిష్కార మార్గం లభిస్తుంది. స్క్రీన్ పైన కనిపిస్తున్న అపాయింట్మెంట్ నెంబర్స్ ఉన్నాయి కదా, వాటికి కాల్ చేసి వివరాలు తెలుసుకోవాల్సిందిగా విజ్ఞప్తి. ఇది ఈనాటి మన శ్రీ బ్రహ్మపదం కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.